స్నేహితులారా, మన ఛానలుకి స్వాగతం. ఒక ఐపీఎస్ అధికారి విధవ మహిళా వేషంలో జైలులోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్లిన వెంటనే ఆమెకు నిజం తెలిసింది. ఈ జైలు కేవలం నేరస్తులను శిక్షించే చోటు మాత్రమే కాదు. అక్కడ అనేక మహిళలు హింసకు గురవుతున్నారు. జైలులోని ఒక ఇన్స్పెక్టర్ రాత్రి వేళల్లో మహిళా ఖైదీలను వేధించి బలవంతంగా లొంగదీసుకుంటున్నాడు. అయితే ఈ ఐపీఎస్ అధికారి ఎందుకు జైలులోకి వెళ్లాల్సి వచ్చింది? ఆ కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకరోజు రాత్రి రాజధానిలోని తన గెస్ట్ హౌస్లో సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఐపీఎస్ అధికారి భావ్యారావు ఫైళ్ల మధ్య కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ టేబుల్ మీద ఒక ఫైల్ ఆమె దృష్టిని ఆకర్షించింది. దానిపై మహిళా జైలు అక్రమాల రహస్య నివేదిక అని రాసి ఉంది. ఫైల్ తెరిచి మొదటి పేజీ చదివిన వెంటనే ఆమె హృదయం చాలా బరువుగా అయిపోయింది. ఇన్స్పెక్టర్ రాజేష్ సింగ్ మహిళా ఖైదీలపై లైంగిక మానసిక శారీరక హింసను అమలు చేస్తున్నాడని వివరాలు ఉన్నాయి. అప్పుడు ఆమె వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇక ఆలస్యం చేయకూడదు. ఎక్కడ చూసినా తన అసలు రూపంలో కాదు. అప్పుడు ఆమె 37 ఏళ్ల విధవ మహిళగా వేషం మార్చుకుని భర్తను చంపిన అబద్ధపు కేసులో అరెస్ట్ అయిన లక్ష్మి అనే పాత్రలో నకిలీ ఎఫ్ఐఆర్ కోర్టు రిమాండ్ అన్ని సిద్ధం చేశారు. 3 రోజుల తర్వాత ఒక పోలీసు జీప్ జైలు గేట్ దాటి లోపలికి వచ్చింది. అందులో బలహీనంగా కనిపించే ఒక మహిళ చెదిరిన చుట్టుచేతులకు సంకెళ్ళు. ఆమె ఐపీఎస్ భవ్య ఇప్పుడు లక్ష్మిగా మారింది. మొదటి రాత్రి ఆమెకు భయంకరంగా అనిపించింది. శుభ్రం లేని గదులు, పాడైన ఆహారం, మహిళల భయపడిన చూపులు. రెండో రోజు 5 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీత లక్ష్మి దగ్గరికి వచ్చి ఆమెతో, ఇన్స్పెక్టర్ కంటపడకు, అతని కంటపడితే నీ జీవితం నాశనం అవుతుంది అని హెచ్చరించింది. ఎందుకు అని లక్ష్మి అడిగితే, రాత్రులు పిలుస్తాడు, వెళ్లకపోతే ఆహారంలో ఏదో కలిపి బలవంతం చేస్తాడు అని చెప్పింది. ఆ జైలులోని ప్రతి ఖైదీ వెనుక ఒక విషాద కథ ఉంది. అది వారి కళ్లలోనే కనిపించింది. భవ్య తన జాకెట్లో దాచిన కెమెరాతో రికార్డ్ చేస్తుంది. జైలు బయట ఆమె డ్రైవర్ సురేష్ ఆమె ఆదేశాల కోసం వేచి ఉన్నాడు. 3వ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ రాజేష్ మొదటిసారి లక్ష్మి కంటపడ్డాడు. బలిష్టమైన శరీరం, కళ్లలో కామం, ముఖంలో అహంకారం. అప్పుడు అతను ఆమె దగ్గరికి వచ్చి, నీ పేరు ఏంటి అని అడిగాడు. లక్ష్మి అని తలవంచి చెప్పింది. అతను ఆమె ముఖం ఎత్తి, బాగుంది, జైలుకు కొత్తగాలి వచ్చింది అని నవ్వాడు. అతని ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. లక్ష్మిని కూడా లొంగదీసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ రాత్రి భవ్య తనలో ఒక విప్లవ స్ఫూర్తిని రగిలించుకుంది. ఇక్కడ జరిగే అన్యాయాన్ని సహించలేను. ప్రతి ఖైదీకి న్యాయం జరగాలి, నేరస్తులు శిక్షించబడాలి అని ప్రమాణం చేసుకుంది. తర్వాత ఒక అధికారి వచ్చి 114 నంబర్ ఖైదీని సార్ పిలుస్తున్నారు అన్నాడు. 114 నంబర్ అంటే ఖైదీ లక్ష్మినే. ఆమెను రాజేష్ ఉండే విలాసవంతమైన గదికి తీసుకెళ్లారు. గదిలోకి వెళ్లగానే రాజేష్, రాణి నీకోసమే ఎదురుచూస్తున్నా అన్నాడు. అప్పుడు భవ్య తన దుస్తుల్లో దాచిన చిన్న డివైస్ రికార్డు అవుతుందో లేదో చెక్ చేసింది. అంతలోనే రాజేష్ ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించగా భవ్య ధైర్యంగా అతన్ని వెనక్కి నెట్టింది. ఆశ్చర్యపోయిన రాజేష్, భయమేస్తుందా అని ఆమెని అడిగాడు. అవును అని లక్ష్మి సమాధానం ఇచ్చింది. అతను నవ్వుతూ, ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా ఉంది అని బెల్ మోగించాడు. వెంటనే ఒక మహిళా అధికారి సుమిత్ర గదిలోకి వచ్చి లక్ష్మిని ప్రత్యేక బారక్కు తీసుకెళ్ళింది. ఆ గది శుభ్రంగా చక్కగా ఉంది. అప్పుడు సుమిత్ర ఆమెతో, సార్ ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తారు, భయపడకు, సిద్ధంగా ఉండు అని చెప్పింది. లక్ష్మి కళ్లలో కోపం ఉన్నప్పటికీ సరే అని చెప్పింది. జైలులో రాజేష్ అక్రమాలను భవ్య చూసింది. కొందరిని మాయమాటలతో, కొందరిని బెదిరించి, మరికొందరిని బలవంతంగా లొంగదీసుకుంటున్నాడు. భవ్య పరిస్థితికి తగ్గట్టు నటిస్తూ తన లక్ష్యాన్ని మహిళలకు విముక్తి కల్పించడం అని మర్చిపోలేదు. జైలు బయట సురేష్ ఒక లాయర్తో కలిసి ఆమె ఆదేశాల కోసం వేచి ఉన్నాడు. ఆమె పంపిన ప్రతి వీడియోను సేవ్ చేసి మీడియాతో సంప్రదిస్తున్నాడు. ఆ రాత్రి రాజేష్ ఆమెను హెచ్చరించాడు, ఈ రాత్రి నీ పరీక్ష, నాకు లొంగితే సరే, లేదంటే నీ జీవితం నాశనం చేస్తాను. అప్పుడు అది అందంగా సిద్ధం చేయబడింది.
అక్కడ రాజేష్ లక్ష్మి కోసం ఎదురుచూస్తున్నాడు కాని ఈసారి లక్ష్మి ఒంటరిగా రాలేదు. ఆమెతో ఒక రహస్య కెమెరా మైక్ కూడా వచ్చాయి. గాడిలోకి వస్తూనే భవ్య సురేష్కు సిగ్నల్ ఇచ్చింది. సురేష్ లోపలికి రావడానికి సిద్ధమయ్యాడు. భవ్య రాజేష్తో, ఈరోజు కథలు చెప్పడానికి సమయం లేదు. నీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను కాని ముందు నీవు మొదలు పెడతావా లేక నాకు తెలిసిన నిజాలను దేశానికి చెప్పనా అని అన్నది. రాజేష్ షాక్లో అది ఏంటి అని అడిగాడు. నీ రాకెట్ నాకు తెలుసు. నీవు సుమిత్ర, సెబినా ఇంకా కొందరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాక బయట గుండాలతో చేతులు కలిపి డ్రగ్స్, హత్యలు ఇంకా చాలా అక్రమ కార్యకలాపాలు నడిపిస్తున్నావు. ఎవరైనా నోరు తెరిస్తేవారు శవమే బయటకు వెళతారు అని చెప్పింది. రాజేష్ నవ్వుతూ, అవును కాని నీవు ఒక విధవ మహిళవు, ఏం చేయగలవు అని అన్నాడు. చెప్పడం కాదు, నీ అకృత్యాలు లైవ్లో ప్రజలు చూస్తున్నారు అని భవ్య నవ్వుతూ చెప్పింది. అతను వెనక్కి వెళ్లేలోపు మీడియా పోలీసులు గాడిలోకి ప్రవేశించారు. రాజేష్ సింగ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మహిళలపై హింస, అక్రమ కార్యకలాపాలు ఇవే మీపై అభియోగాలు అని పోలీసు చెప్పారు. అప్పుడు అక్కడి నుండి అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు కాని అధికారులు అతన్ని పట్టుకున్నారు. జైలు మొత్తం ఆందోళనగా మారింది. ఐపీఎస్ భవ్య లక్ష్మిగా రాజేష్ ముందు నిలబడింది. జైలు గోడల్లో దాగిన మహిళల రోదనలు బయటపడ్డాయి. రాజేష్ అరెస్టు కావడం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే శిక్ష కాదు, మొత్తం ఒక అవినీతి వ్యవస్థకు ఎదురుదెబ్బ. భవ్య కళ్లలో గర్వం మెరిసింది. విధవ వేషంలో జైలులోకి ఐపీఎస్ అధికారి అనే శీర్షికలతో వార్తలు వచ్చాయి. భవ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక సాధారణ జైలు అధికారి ఎవరి సహాయం లేకుండా ఇంత పెద్ద అక్రమాలు చేయలేడని భవ్యకు తెలుసు. రాజేష్ను జైలుకు పంపిన తర్వాత ఆమె జైలును తనిఖీ చేయడం మొదలుపెట్టింది. ప్రతి ఫైల్, ప్రతి ఎఫ్ఐఆర్ను పరిశీలించింది. తర్వాత రాజేష్ గదిలో ఒక రహస్య డైరీ దొరికింది. అందులో మాస్టర్ ఆదేశాల మేరకు సుమిత్రను బదిలీ చేశామని, లక్ష్మిని ప్రత్యేక బ్యారక్కు మార్చాలని రాసి ఉంది. మాస్టర్ ఎవరు అని భవ్య ఆలోచించింది. అతనే బహుశా ఈ అక్రమాల వెనుక సూత్రధారి అయి ఉండాలి. తర్వాత విచారణలో ఈ మాస్టర్ అనే అతను ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడని, అతను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ తివారీ అని అనుమానం కలిగింది. కాని సరైన ఆధారాలు లేవు. భవ్య తన టీంతో కలిసి ఒక మిషన్ మొదలుపెట్టింది. ఈసారి ఆమె ఒంటరిగా లేదు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కూడా ఆమెతో ఉంది. అప్పుడు ఆమెకు ఒక కాల్ వచ్చింది. మేడం, నా పేరు షబీనా, నేను బాధితురాలిని. ఆ మాస్టర్ ఎవరో నాకు తెలుసుకాని నా ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పింది. షబీనా ఇచ్చిన సమాచారంతో భవ్య ఒంటరిగా రమేష్ తివారీ ఫామ్ హౌస్పై దాడి చేయాలని నిర్ణయించింది. అప్పుడు రమేష్ అక్కడ ఒక పెద్ద పార్టీ నిర్వహిస్తున్నాడు. భవ్య ఫామ్ హౌస్ వద్ద సీసీ కెమెరాలు, భారీ తలుపులు, సెక్యూరిటీ గార్డులను చూసి ఆశ్చర్యపోయింది. అవన్ని చూసి ఇది ఫామ్ హౌస్ కాదు, అత్యాచార కేంద్రం అనుకుంది. అంతలోనే రమేష్కు దాడి గురించి సమాచారం అందింది. అతను భవ్యను చంపమని ఆదేశించాడు. దాంతో ఆమె జీవితం ప్రమాదంలో పడింది. కాని ఆమె తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ఇక ఎవరూ లక్ష్మిలా బాధపడకూడదు అని అనుకుంది. షబీనా సమాచారం, రహస్య కెమెరాల రికార్డింగ్లు భవ్య చేతిలో బలమైన సాక్ష్యాలుగా మారాయి. ఆ రాత్రి ఆమె పోలీస్ కమిషనర్, మహిళా కమిషన్, ఎస్టీఎఫ్తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆమెకు రమేష్ నుండి బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఒకరోజు ఆమెకు ఒక పార్సిల్ వచ్చింది. దానిలో ఒక చీర, ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో, నీవు నా శత్రువు, నా దారికి అడ్డువస్తే అంతమవుతావు అని రాసి ఉంది. కాని భవ్య అది చూసి భయపడలేదు. కొన్ని రోజులకి రమేష్ తన ఫామ్ హౌస్లో మరో పార్టీ ఏర్పాటు చేశాడు. విదేశీయుల కోసం జైలు నుండి 4 అమ్మాయిలను తీసుకొచ్చాడు. ఇదే సరైన సమయం అని భవ్య నిర్ణయించింది. రాత్రి 9 గంటలకు ఆపరేషన్ శక్తి అనే కోణంతో ఆపరేషన్ మొదలైంది. భవ్య, ఎస్టీఎఫ్, మహిళా కమిషన్ సభ్యులు సాధారణ పౌరుల ఫామ్ హౌస్కు బయలుదేరారు. దారిలో వారి వాహనాన్ని ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్లో డ్రైవర్ సురేష్ మరణించాడు. భవ్య గాయాలతో బయటపడింది. అప్పుడు వ్యాన్ డ్రైవర్ భవ్య వాహనాన్ని ఆపమని ఆదేశం వచ్చింది అని చెప్పాడు. గాయాలతోనూ భవ్య ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించింది.
స్ట్రెచర్పై హాస్పిటల్ నుండి బయలుదేరింది. ఆమె ముఖం బ్యాండేజ్తో నిండినప్పటికీ కళ్లలో సంకల్పం పోలేదు. ఫామ్ హౌస్ వద్ద బయటనుండి సాధారణంగా కనిపించిన లోపల అది వ్యభిచార కేంద్రంగా నడుస్తుందని సాక్ష్యాలతో రుజువైంది. అప్పుడు రమేష్ని విదేశీయులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతను పారిపోయేందుకు ప్రయత్నించినా పోలీసులకు దొరికాడు. 4 అమ్మాయిలు, వారిలో సుమిత్ర కూడా విముక్తి పొందారు. ఎస్టీఎఫ్ లోపలికి దూసుకెళ్ళింది. కెమెరాలు ఆన్ అయ్యాయి. ప్రతిక్షణం లైవ్ స్ట్రీమ్ అయింది. డ్రగ్స్ బంధించబడిన మహిళలు, రహస్య గదులు అన్నీ బయటపడ్డాయి. రమేష్ అరెస్ట్ అయ్యాడు. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఐపీఎస్ భవ్యరావు లెజెండరీ స్టింగ్ ఆపరేషన్ అని వార్తలు గర్జించాయి. షబీనా, సుమిత్ర వంటి బాధిత మహిళలు కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఒక జైలు, ఒక అవినీతి వ్యవస్థను భవ్యధ్వంసం చేసింది. ఇది ఒక ఐపీఎస్ అధికారి ధైర్యం, నిస్సహాయ మహిళల పక్షాన నిలిచిన యోధురాలిగాథ. ఈ ఆపరేషన్ తర్వాత భవ్య ఒక మాట చెప్పింది. ఇది నా బాధ్యత కాని, ఇది ముగింపు కాదు, ఇది మొదలు. సమాజంలోని అక్రమాలు, అత్యాచారాలు కనిపిస్తే నిశ్శబ్దంగా ఉండకండి. మీ నిశ్శబ్దమే వారికి శక్తి. ధైర్యంగా నిలబడండి, పోరాడండి అని పిలుపునిచ్చింది. స్నేహితులారా, దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.